వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. జీవన్ రెడ్డి జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు. వెల్కమ్ అండి. సో ఇంకా ఫిరాయింపులు అనే మాట పోయి లాంఛనంగా పూర్తయిపోయిందా? ఇంకా ఇబ్బంది ఏం లేదంటే ఇంకా విమర్శలు ఎదుర్కోక్కర్లేదు, కాకపోతే మరి న్యాయపరీక్షకు నిలబడి ఫెయిల్ అవుతుంది అని చంద్రబాబు అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, యూపీ ఎగ్జాంపుల్ చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ని ఎట్లా అని మందలించింది, మరి అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు అత్యున్నత అధికారాలు ఉన్నాయి. వారి జ్యుడిక్షన్లో ఉన్నది ఈ విషయం చాలా స్పష్టంగా. మెజార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం కూడా మెజార్టీ సభ్యులు వాళ్ళు అనుకుంటే ఒక గుంపుగా వేరే పార్టీగా ఉండొచ్చు, లేదంటే ఇంకో పార్టీలో మెర్జర్ చేయొచ్చు. దానికి అనేక ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి, గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇది కొత్తగా కాదండి, నిన్నగాక మొన్న మండలిలో కూడా అదే జరిగింది, ఈరోజు ఇక్కడే జరిగింది. మేము ముందే చెప్పినాం, ఎన్టీవీలో చాలాసార్లు డిస్కషన్ చేసినాం. ఈ పార్టీ ఈ ప్రాంతంలో గుర్తింపు లేదు, పోతా ఉన్నది, టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందని చెప్పినాం. దాంట్లో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర దాదాపుగా మెజార్టీ 12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మా పార్టీలో విలీనం చేయమని చెప్పి నిన్న జరగడం జరిగింది. అది విలీనం కూడా జరిగింది. ఒకరు కృష్ణయ్య గారు నాది టీడీపీ కాదని ఆయన కండువ కూడా అసెంబ్లీకి వేసుకున్నారు. మేము రోజు చూస్తూ ఉంటాం, కండువ కూడా వేసుకోవచ్చు. మిగిలిన ఇద్దరులో ఇంకొకరు అటు ఇటే ఉన్నారు. ఒక్కరు మాత్రం ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో చాలా స్పష్టంగా సార్ ఇప్పుడు ప్రజల నిర్ణయం సార్. ప్రజాస్వామ్యంలో మేము చెప్తే రారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ప్రజలు, యావత్ జిల్లా అధ్యక్షులు, పార్టీ సభ్యులందరూ మా పార్టీలో చేరిపోతున్నారంటే ప్రజా సంక్షేమ అభివృద్ధి. ముగ్గురు లేరండి, మా దృష్టిలో ముగ్గురు లేరు. ఒకే ఒక్కడు ఫీల్డ్ టు ప్రిన్సిపాల్ చెప్రాస్టు అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ఆ రేవంత్ రెడ్డి. ఆయన కూడా ఓటుకు నోటు కేసులో చాలా స్పష్టంగా ప్రజల దృష్టిలో, మీడియా దృష్టిలో, తెలుగుదేశం నాయకుల దృష్టిలో కూడా ముద్రించబడ్డాడు. జైలు పోయిండు, చిప్పకూడు దీన్ని కూడా వచ్చిండు. మేము మాట్లాడకూడదని పర్సనల్ గా కాదు, వాస్తవం చెప్తున్నాం సార్. సార్ ఇప్పుడు నేను అంటున్నా, ఎన్టీవీలో చూసిన, నేను ఆయన జైలుకు వచ్చింది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది, ఎన్టీవీలో చూసిన. ఎవరుంటారు ఆ పార్టీలో? అట్లాంటి నాయకుడు అధ్యక్షుడు ఉంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఎవరుంటారు ఆ పార్టీలో? ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయన చేసిన ఓటుకు నోటు కేసులో జరిగిన సంఘటనకు అంతేనా? మీరు నిర్వీర్యం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్వీర్యం చేస్తే ఎవరు గారండి. ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉండాలా. ప్రజలు అటుంటే మేము ఇటు ఉంటామంటే గుండు సున్న వస్తుంది. నిన్న మహబూబ్నగర్లో ఏమని జరిగింది? అచ్చంపేటలో 20 సీట్లకు 20 కార్పొరేటర్లు అంటే కౌన్సిలర్ 20 గెలుస్తాయి ప్రభుత్వం. ఒకవేళ మాది ప్రజా సంక్షేమ అభివృద్ధి లేకపోతే మేము గెలుస్తామా? మా జరుగుతుందా? మా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ నాయకులకు కానీ ఆ గౌరవ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే ఒక్క మాట, నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎమ్మెల్యేని వీరు జాయిన్ చేసుకున్నది వీళ్ళు కాదా? గతంలో 2007లో మా అజయన్న పక్కకే ఉన్నారు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే. నా మీద ఓడిపోయిన స్పీకర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ పదవిలో ఉండే. 2007లో మా పార్టీ నాయకులను 11 మంది ఎమ్మెల్యేని గొర్రెలను బర్రెలను కొన్నట్టు కొంటే, మరి ఆ రోజు స్పీకర్ 5 సంవత్సరాలు ఎందుకు మౌనం వహించిండో, మరి అప్పటికి ఇప్పటికి స్పీకర్ అధికారం మారినాయా? నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీఎల్పీ నేత అలాగే తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే రిషి గారు. అధికారికంగా లాంఛనం పూర్తయిపోయింది, ఇక ఫిరాయింపులు అనే మాట, లేకపోతే ఫిర్యాదులు ఇవన్నీ ఇంకా క్లోజ్ అయిపోయినట్టే కదా? క్లోజ్ అయిందని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడే మొదలైందని నేను కాదు. అయిందా అని అడుగుతున్నా, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయిపోయిందా? టిఆర్ఎస్ పార్టీ పరంగా వాళ్ళు క్లోజ్ అయింది అనుకుంటున్నారో, ఓపెన్ గా ఉందనుకుంటున్నారో, అది వాళ్ళు చెప్పాల్సిన అంశము. ఎక్కడైనా కూడా భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. ఇప్పుడు సభ్యులకు ఒక పార్టీ చేత ఎన్నిక కాబట్ట సభ్యులకు ఆ పార్టీలో ఉండడానికి మాత్రమే హక్కు ఉంది. ఇతర పార్టీలలో విలీనం చేయమని లేఖ రాసుకునే హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళు ఇతర పార్టీలకు పోవాలంటే ఈ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వం వదులుకుంటే తప్ప ఇతర పార్టీలలో విలీనం కానీ అనుబంధం కానీ చేసుకోవడానికి లేదు. వాళ్ళకి హక్కే లేనప్పుడు స్పీకర్ గారు వాళ్ళు ఇచ్చిన లేఖను అధికారం ఉపయోగించి నేను విలీనం చేస్తున్నా అని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిండ్రో అది కూడా రేవంత్ రెడ్డి గారు అంటే స్పీకర్ ఆయన రాజ్యాంగాన్ని కాదనో లేకపోతే ఆయన సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు కదా? అదే నేను చెప్తున్నానండి. పార్టీ విలీనాన్ని తీసుకొచ్చి శాసనసభ్యుల విలీనానికి అనువదిస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నది రాజకీయ పార్టీలకు 2/3 మెజారిటీ రెజల్యూషన్స్ పార్టీని చేసి ఒక పార్టీని ఇంకొక పార్టీలో విలీనం చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా స్పీకర్ గారు కాదు చేయాల్సింది, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి మాత్రమే చేయాలి. అంటే పిఆర్పి పార్టీ ఎలా కాంగ్రెస్ లో విలీనమైందో, లేకపోతే దేవేందర్ గౌడ్ గారు పార్టీని తీసుకెళ్లి పిఆర్పీలో ఏ రకంగా విలీనం చేసిందో ఆ రకమైన విలీనాలకు మాత్రమే రాజ్యాంగంలో అవకాశం ఉంది తప్ప పార్టీ అనేది సుప్రీం. అందులో శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఎవరైనా కూడా అందులో ఒక భాగమే తప్ప వాళ్లకు ఎలాంటి విలీనాల పట్ల నిర్ణయం తీసుకునే అధికారం లేదు. పార్టీ అధ్యక్షుడే సుప్రీం, పార్టీయే సుప్రీం.
కాదు, గతంలో ఎమ్మెల్సీల విలీనానికి సంబంధించిన ప్రక్రియ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం బండి నడిపాం అనుకో, 4 సార్లు నడిపితే పోలీసులు పట్టుకోనంత మాత్రాన అది అక్రమం అవుతుందా? చట్టం ఏం చెప్తుంది అనేది ఇక్కడ చర్చ. ఈ రోజు స్పీకర్ గారు గతంలో ఇట్లానే 1998లో ఉత్తరప్రదేశ్ లో అక్కడ పెద్దల ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే మిత్రుడు అజయ్ కూడా చదువుకున్న నేను అంటే వాళ్ళని కూడా జడ్జిమెంట్ కాపీస్ నేను రెఫర్ చేస్తాను. 1998లో 12 మంది శాసనసభ్యులు బహుజన్ సమాజ్ పార్టీని కాదని అప్పుడున్న పాలకపక్షంలో విలీనం చేసినామని ఇదే రకంగా లేఖ స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది. మాయావతి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే స్పీకర్ పరిధిలో అంశం కాదు, ఇది తప్పు అని విస్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తాత్కాలికంగా తెలంగాణ స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ నాయకులకు ఆనందాన్ని కలిగించొచ్చు కానీ న్యాయపరంగా ఇది నిలవదు. కాబట్టి మేమేమంటున్నామంటే సరే ఇక వాళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అధికారాన్ని ఉపయోగించి మేము ఏ రకంగా చేస్తాము ముందుకెళ్తాము అని అంటే చివరగా ఈ దేశంలో శాసనాలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా అని సమీక్షించడానికి న్యాయస్థానాలు పెట్టుకున్నాం భారత రాజ్యాంగం ప్రకారం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. ఒకసారి మన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. జంధ్యాల రవిశంకర్ ఈయన అసెంబ్లీ ప్రాక్టీసెస్ ని చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు, అడ్వైజర్ గా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. రవిశంకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి వ్యవహారంలో నిలబడదని చెప్పి ఇటు చంద్రబాబు గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా మనతో లైన్లో ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు ముందుకు వెళితే ఇది వీగిపోయేది. సుప్రీంకోర్టు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 98లో జరిగింది. ఏం జరిగే అవకాశం ఉంది? ఎవరు చెప్పినా ఒక్కనండి, లా ప్రకారం ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్తాము. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ అల్టిమేట్ గా మనకి తెలియదే ఉంది. స్పీకర్ అనేవాళ్ళు పార్టీకి సంబంధించిన సభ్యులే ఉంటారు, నేచురల్ గా వాళ్ళు జడ్జిలుగా కూర్చుంటారు. ఇవన్నీ మామూలుగా నడుస్తుంటాయి. అయితే గతంలో చెప్పిన దానికి కూడా ఒకవేళ కనుక దాని గురించి మాట్లాడుకోవాలంటే మనకి మొదటి నుంచి కూడా 10th షెడ్యూల్లోనే ఉంది. 10th షెడ్యూల్లో ఎవరైనా కూడా ఇండిపెండెంట్ గా ఎన్నికైన ఒక వ్యక్తి కూడా 6 నెలల తర్వాత వేరే పార్టీలోకి మార్చడానికి వీల్లేదు. అంటే ఇండిపెండెంట్ గా వ్యక్తి కూడా అంటే అతను స్పెసిఫిక్ గా చెప్పారు అనమాట. ఎమ్మెల్సీలు కానీ ఇండిపెండెంట్ ఎన్నికైతే 6 నెలల లోపల నోటీస్ ఇచ్చి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చింది. 6 నెలల తర్వాత వెళ్తే వాళ్ళకు కూడా డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక పార్టీ తరఫున ఎన్నికై ఇవాళ మనకి తెలుగుదేశం పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయింది. పైగా పార్టీని విలీనం చేయటం, లెజిస్లేటర్స్ విలీనం చేయటానికి లేదు. వాళ్ళు పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ర్యాంక్ అండ్ ఫైల్ అంటే పంచాయతీ లెవెల్ నుంచి అక్కడి నుంచి డెసిషన్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు రవిశంకర్ వస్తాం మీ దగ్గరికి. రవిశంకర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే విలీన ప్రక్రియ అనేది పార్టీ అధ్యక్షులకు సంబంధించిన పూర్తి నిర్ణయం, స్పీకర్ కి ఇందులో సంబంధం లేదు అని ఆయన క్లియర్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. అధ్యక్షులకి కాదండి, మొత్తం ఓటర్స్, వాళ్ళ పార్టీ ప్రతినిధులు, వాళ్ళ పార్టీ సభ్యులు అంటే పంచాయతీ లెవెల్ నుంచి, అంతే తప్ప వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. పైగా రిజిస్ట్రేషన్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ యాక్ట్ కింద 29 కింద జరుగుతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని ఏదైనా చేయాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ కింద జరుగుతుంది తప్ప స్పీకర్లు, గవర్నర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు దాని పార్టీలని విలీనం చేయటం కానీ పార్టీల విధానాలను డిసైడ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే స్టాట్యూటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ రెండింటికి వీళ్ళకి సంబంధం ఉండదండి. కాదు, ఒక విషయం చెప్పండి రవిశంకర్ గారు, ఫైనల్ గా ఎప్పుడు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్తాం, పోరాటం చేస్తా ఉంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వేసి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ఎర్రబెల్లి దయాకర్ కేసులు, ఆ ఫిర్యాదులు అవన్నీ యాక్టివ్ గా ఫోర్స్ లో ఉన్నట్టేనా లేకపోతే ఉండవా? ఏమవదండి, ఎందుకంటే లా ప్రకారం ఏంటంటే ఒక పిటిషన్ వేసిన వ్యక్తికి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి మధ్యలో లిటిగేషన్ కానీ తగాద కానీ ఏమి ఉండదు. కాబట్టి పిటిషన్ వేసిన వ్యక్తి చచ్చిపోయినా కూడా స్పీకర్ డిసైడ్ చేయాలని చెప్పి లాలో పూర్తిగా ఉంది. కాబట్టి ఇది పూర్తి స్పీకర్ గారు తీసుకోవాల్సిన డెసిషన్. ఇక మూడోది ఏంటంటే ఇందులో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ డిసైడ్ చేయకుండా విలీనాన్ని డిసైడ్ చేయడానికి వీల్లేదు.
కాబట్టి యనమల దయాకర్ రావు గారు వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అది ఆయన టెక్నికల్ గా ఇవాళ ఇమ్మీడియట్ గా దాన్ని ఏం చేస్తారనే దాని మీద ఒక టెక్నికాలిటీ మీద మాత్రమే ఇవాళ మనం అక్కడ వాయిదాలు అడగాల్సిన అవసరం వస్తుంది తప్ప అదర్వైజ్ ఈ కేసుని సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. స్పీకర్ కూడా డైరెక్షన్ లేకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2 నెలల్లో స్పీకర్ నిర్ణయిస్తారు అని వారు భావిస్తున్నాం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది, హైకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి స్పీకర్ చేస్తారనే భావిస్తున్నాం మేము, కానీ వారు ఈ రకంగా చేస్తారని భావిస్తాం. ఇప్పుడు రెండు అంశాలు స్పష్టంగా వేరండి. ఇక్కడ ఎమ్మెల్యేలు మెర్జర్ కావడం వేరు, పార్టీ మెర్జర్ కావడం వేరు. మొన్న మండలిలో ఏం జరిగిందో ఇది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. ఎవరికి అధికారాలు లేవండి. స్పీకర్ ఈజ్ ఫైనల్. స్పీకర్ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండాల్సి. గతంలో ఇష్యూనే ఉంటారు కదా, 98లో యూపీ సంబంధించి బీఎస్పీ ఎమ్మెల్యేలు బెర్జరప్పుడు కూడా మరి సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తప్పు పట్టింది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఒక గుంపు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా ఒకవేళ ఉంటే వెళ్తారు కదా కోర్టుకి, తర్వాత వెయిట్ చేస్తాం కదా నిర్ణయం. ఏదైనా సుప్రీంకోర్టు తప్పు పడితే వస్తాయి కదా, దానికి ఎందుకు మేమేమంటే పార్టీ ఇప్పుడు 12 మంది మెజార్టీ ఎమ్మెల్యేలు మెర్జర్ వేరు. పార్టీ మెర్జర్ అనేది కేంద్ర ఎన్నికల ఆధీనంలో ఉంటుంది. ఎమ్మెల్యేల మెర్జర్ అనేది రాష్ట్ర స్పీకర్ గారి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మా పార్టీ నుంచి 2007లో ఎమ్మెల్యేలు ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీలో పోతే కూడా అప్పుడు ఇదే రవిశంకర్ చందేల గారు అడ్వైజర్ కూడా ఉండే కాంగ్రెస్ పార్టీకి. మేమేం చెప్తా ఉన్నామంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసు. 5 సంవత్సరాలు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉట్టిగానే ఉండే. మేమేమంటున్నామంటే మొత్తం యావత్ పార్టీ పోయి మెర్జర్ అయిన సందర్భంలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు 12 మంది పోయి మెర్జర్ అయిపోయిన సందర్భంలో ఇంకా మాట్లాడితే దానికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రిషి గారు చెప్పండి. మిత్రుడు ఏదైతే ఉదాహరిస్తున్నాడో టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలకు పోయినప్పుడు కూడా వారి మీద పోటీ చేసిన సురేష్ రెడ్డి గారే ఆనాడు స్పీకర్. వారు వాయిదాల మీద వాయిదాలు వేసి 2009 ఫిబ్రవరిలో స్పష్టంగా వాళ్ళని అనర్హులుగా ప్రకటించుకుంటూ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. పార్టీ ఫిరాయింపులు ఆమోదిస్తున్నామని చెప్పి స్పీకర్ గారు ఆనాడు నిర్ణయం తీసుకోలేదు. దయచేసి మిత్రుడు జీవన్ రెడ్డి గారికి అక్కడ శాసనసభలో అసెంబ్లీ జడ్జిమెంట్ ఉంటది, ఒక్కసారి దాన్ని చూసుకోమని. ఆనాడు టిఆర్ఎస్ శాసనసభ్యులు ఆనాడు వాళ్ళ పార్టీ కూడా ఫిరాయించలే, కండువా కప్పుకోలేదు. దయచేసి రిషి గారు ఇది కూడా గుర్తు పెట్టుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కండువా కప్పుకున్నారు. ఇండిపెండెంట్ శాసన మండలి సభ్యుడు గాసాని జ్ఞానేశ్వర్ గారికి శాసన మండలి సభ్యుడిగా నామినేషన్ కు సంతకం పెట్టినందుకే వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలే. ఆ రోజు ఏ శాసనసభ్యుడు కూడా. దాని మీద టిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ ఫిర్యాదును స్పీకర్ గారు ఆమోదించడం అంటే దాని మీద చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టుకు సుప్రీంకోర్టు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. చివరికి 2009 ఫిబ్రవరిలో ఆ సభ్యులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించుకుంటూ స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఆనాడు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎంతవరకు అంటే కేసు వాయిదాలు వేసుకుంటూ పోవడానికి వారికి హక్కు అధికారం ఉందేమో, కానీ ఇతర పార్టీల నుంచి ఇతర బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళని తీసుకెళ్లి ఇంకొక పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్ గారికి లేదు. చాలా స్పష్టంగా మెర్జర్ జరిగింది. మెజారిటీ పీపుల్ గుంపుగా సపరేట్ గా ఉండొచ్చు ఫిరాయింపుల చట్టం ప్రకారం, లేదంటే ఇంకో పార్టీలో పోయి ఏం చేస్తారండి? మేము చెప్తాం ఒక ఓటుకు నోటు కేసులో స్వయంగా వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇదే పరిస్థితి పార్టీలో చేసిరు కాబట్టి 12 మంది ఎమ్మెల్యే మా పార్టీలో చేరిపోయినారు. ఆయన కూడా చేరుతారండి. ఆయుష్ వేరు ఇప్పుడు దాంట్లో కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు మీరు మీ ముందున్న గారు? 2 ఒకటి ప్రజాక్షేత్రం, 2 న్యాయస్థానం. ప్రజాక్షేత్రంలో ప్రజలను చైతన్యం చేస్తాం, ప్రజా పోరాటాలు కూడగడతాం, ప్రభుత్వాలు పాలకులు చేస్తున్న అరాచకాల పట్ల ప్రజా ఉద్యమాలు తీసుకొస్తాం. రెండవది న్యాయస్థానం ఎక్కడ విధి లేనప్పుడు న్యాయస్థానాల తలుపు తట్టడం తప్పదు. స్పీకర్ గారే అల్టిమేట్ కాదు. స్పీకర్ గారి నిర్ణయాలు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాలు సమీక్షించిన సందర్భం ఉంది. కాబట్టి న్యాయస్థానాలు సమీక్షించి స్పీకర్ గారి నిర్ణయాలను తిప్పికొట్టిన సందర్భం ఉంది. పార్లమెంటులో బిల్లులు పాస్ చేస్తే కూడా ఆ బిల్లులు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అత్యున్నత ప్రజా ఇదైన మన పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలను కూడా సమీక్షించిన సందర్భాలు స్పీకర్లు కాదు. పార్లమెంటులో బిల్లులు పెట్టి ఆమోదిస్తే
కూడా ఆ బిల్లు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కి అగెనిస్ట్ గా ఉంది అన్న సందర్భంలో ఆ బిల్లులను కూడా తిరస్కరించిన సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందున్నది ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒకటి, న్యాయస్థానానికి వెళ్ళి తీసుకున్న నిర్ణయాలను చూద్దాం న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క మాట సార్, 2 ద్వారాలు అన్నారు కదా, ప్రజాక్షేత్రంలో ఇంకా వారికి అవకాశం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అచ్చంపేట ఎన్నికల్లో 20/20 మేమే గెలిచాం. ఇంకా ప్రజాక్షేత్రం ఎక్కడ ఉందండి? వరుస పెట్టి పరంపర వాళ్ళు వెళ్తామన్న ప్రయత్నాన్ని మనం ఆపలేం. నేను అదన్నట్లే రిషి గారు, మీరు దయచేసి వినండి. వారే చెప్పినారు, ఒకటి ప్రజాక్షేత్రం, రెండోది న్యాయస్థానం అన్నారు. న్యాయస్థానం తిరగడం వారికి అలవాటే, దానికి ఆప్షన్ ఉంది. కానీ వినండి సార్ రిషి గారు, ఒక మాట, ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉందండి? నిన్న గుండు సున్నా వచ్చింది, వరుస పెట్టి 6 అపజయాలు జరిగిన తర్వాత ఇంకా ప్రజాక్షేత్రం ఎక్కడ ఉందండి? మహబూబ్నగర్ ఆయన సొంత జిల్లాలో, ఆయన పక్క నియోజకవర్గంలో 20/20 మేము గెలిచిన ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం. ఓటమిని అంగీకరించండి. వారు చేరింది కూడా కరెక్టే, ప్రజలు పంపితేనే చేరిరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గోని ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్. ఇక్కడ జీవన్ రెడ్డి గారు మిత్రుడు ఏదైతుందో తప్పుడు వాదన చేస్తున్నారు. 2007లో కౌన్సిల్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు నామినేషన్ మీద ఫైల్ చేసినందుకు ఏదైతుందో వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చారు. 5 ఏళ్లు పెండింగ్ పెట్టలే, దాన్ని హియరింగ్ స్టార్ట్ చేశారు. 1.5 year అయినా వేణుగోపాల్ మన మత్స్యాచారి గారు దీన్ని హియరింగ్ చేయలేదు. ఈ రోజు విడతల వారీగా చేరిన టీడీపీ సభ్యులు ఏదైతుందో మన ఒకేసారి పిటిషన్ 3 రోజుల కింద ఇచ్చినందుకు ఏదైతుందో వాళ్ళను మెర్జ్ అయినట్టుగా చేశారు. కానీ అదే వైఎస్ఆర్పీ 2 సభ్యులది ఇప్పటి వరకు నిర్ణయం చేయలే. కాంగ్రెస్ దాని మీద నిర్ణయం చేయలే. ఆ 2 నిర్ణయాలు చేయకుండా ఇది చేయడము ఒక యూపీనే కాదు, హర్యానాలో గతంలో ఏదైతుందో గత 5 years బ్యాక్ ఏదైతుందో భజన్ లాల్ కొడుకు పార్టీ పెడితే 5 ఎన్నికైతే పార్టీకి వ్యతిరేకంగా 5 మెర్జ్ అయితే 5 హర్యానా కోర్టు డిస్క్వాలిఫై చేసిన సంఘటన ఉంది. ఒక యూపీఏ కాదు, ఇక్కడ మన హర్యానా కూడా జరిగింది. ఇప్పుడు స్పీకర్ ఏదైతుందో ఖచ్చితంగా కోర్టు పరిధికి వస్తుంది. ఒక నిర్ణయం కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్ గా యూపీలో హర్యానాలో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశం ఉంది. పార్టీ నిర్ణయం తీసుకోవాలి కానీ లెజిస్లేచర్ అనేది నిర్ణయం తీసుకుంటానికి అవకాశం లేదు. చట్టంలో మార్పు వచ్చింది, అక్కడ పార్టీనే బీఫామ్ ఇస్తుంది, పార్టీనే గుర్తిస్తుంది కనుక లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ చేయడానికి వీల్లేదనేది హర్యానాలో జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే వారికి ఓపెన్ గానే ఉంది. కోర్టు ఆప్షన్ అయితే వారికి ఓపెన్ గానే ఉంది. ప్రజాక్షేత్రంలో అయితే విలవిల కొట్టుకుంటా ఉన్నారు. వరుస పెట్టి 6 అపజయాలు జరిగినాయి, మీ అందరికి తెలుసు. ఇంకా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి స్థానం లేదు. రిషి గారు లేటెస్ట్ గా మొన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ శాసనసభ్యులు విడిగా సమావేశం పెడితే కూడా దాన్ని స్పీకర్ కాకుండా గవర్నర్ గారు దాన్ని ఎక్నాలెడ్జ్ చేసినా కూడా సుప్రీంకోర్టు హ్యాస్ పాస్డ్ రిమార్క్స్ మన అందరికి తెలుసు. అది చేసిన నిర్ణయాన్ని కూడా వెనక్కి చేసి స్టేటస్ కో ప్రకటించడం జరిగింది. అంటే డెఫినెట్గా ఏంటంటే నాకు అర్థమైన మట్టుకి చట్టం నాకు అర్థమైన మట్టుకి ఏంటంటే ఎవరైనా సరే పార్టీలో మెజారిటీ సభ్యులు ఒకవేళ కనుక ఇండిపెండెంట్ కింద ఆయన జంజాల శంకర్ గారు చెప్పినట్టు ఇండిపెండెంట్ గెలిచి ఒక పార్టీకి మెర్జ్ కావాలన్నా అనుబంధ సభ్యుడిగా కొనసాగుతాడు తప్పితే ఆ లెజిస్లేచర్ వీళ్ళు కూడా అనుబంధ సభ్యులుగానే అనుకోవాలా? యాక్చువల్గా అయితే వీళ్ళు 12 మంది అనుబంధ సభ్యులుగా కనుక ఒకవేళ కనుక స్పీకర్ గారు రూలింగ్ పాస్ చేస్తుంటే దట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అది మెర్జ్ చేశారు. యాక్చువల్గా ఇప్పుడు మెర్జ్ చేసింది మరి టెక్నికల్ గా చట్టం ముందు ఏ మేరకు నిలబడుద్ది? మీరు అన్నట్టుగా సేమ్ అదే మాయావతి కేసులో యూపీఏలో జరిగిన దాంట్లో సిమిలారిటీస్ ఉన్నాయా లేవా అనేది రేపు కోర్టు ముందు తేలాల్సిన విషయం. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇంకొక టెక్నికల్ మిస్టేక్ కూడా జరిగింది నాకు కనపడతా ఉన్నది. ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని మీరు పరిష్కరించలే అసలు ఫస్ట్ ముందు. అదే కదా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అట్లా అవ్వదు సార్, అట్లా అవ్వదు దయచేసి లేదు, అట్లా అవ్వదు. అంటే నల్ అండ్ వైడ్ కాదు. యూ క్యాన్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ డీమ్డ్ టు హావ్ బీన్ వాట్ యు కాల్ రైట్. ప్రసాద్ రెడ్డి గారు 4 అంశాలు అంటే ఇప్పుడు ఎవరి పరిధిలోకి వస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద చేయొచ్చా, లేకపోతే ఈసీ చేయాలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే పార్టీ అధినేతదా? ఇన్ని ఉన్నాయి ప్రశ్నలు. ఇవన్నీ చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయండి ఇందులో. ఫిరాయింపుల చట్టంలోనే
చట్టంలోనే లోపాలు ఉన్నాయి. ఆ చట్టం లోపాలను సవరించడానికి 4-5 కమిటీలు వేశారు. అవి సిఫార్సులు కూడా చేసినాయి. లా కమిషన్ కూడా సిఫార్సులు చేసిందండి. కానీ దాన్ని సర్దుబాటు చేయడానికి ఎందుకో రాజకీయ వర్గాలు అంత ఆసక్తిగా లేవు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్కి రాజమార్గం ఉన్నది. రాజకీయ వర్గాలకన్నిటికీ రాజమార్గం ఏంటంటే వాళ్ళని 12 మంది రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చు. మన జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు అది రాజమార్గం. అది రాజమార్గం కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. రెస్పాండ్ అవుతారా ఈ విషయం మీద వర్మ గారు? ఈ విషయంలో అనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు కూడా రాజకీయాల్లో కింద పడడం పైకి లేగడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా వాపుని బలం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ పార్టీ అనండి భారతదేశంలో రైట్ రన్నింగ్ ట్రైన్, పొలిటికల్ అన్నది రన్నింగ్ ట్రైన్. ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువడు దిగుతుంటాడు. అలాగే ఒక నీరు వెళ్ళిపోయింది, యువత వస్తుంది. ఇవాళ కాదు రేపు కాదు, తెలుగుదేశం పార్టీ అనేది వదిలేదు. ప్రజాపక్షాన్ని పోరాడి ఎక్కడికక్కడ పార్టీ యొక్క స్టాండ్ నిలబెడతా ఉంటారు. పార్టీని రేపు క్లోజింగ్ రిమార్క్ అంటే ఎమ్మెల్యే గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు క్లోజింగ్ రిమార్క్ ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి దుస్థితి రావడానికి కారణం ఎవరో కూడా కాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే. వారే యాక్చువల్గా ఈ తెలంగాణలో పార్టీకి నాకు సంబంధం లేదు మీరు నడుపుకోండి అని చెప్పి అనటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనలేదు సార్. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ అంటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎమ్మెల్యేల్లో నాయకత్వం డెఫినెట్ గా నాయకత్వం పటిష్టంగా ఉంటే కింద క్యాడర్ కానీ కింద నాయకులు కానీ ధైర్యం ఉండాలా. ధైర్యం అనేది ఇవ్వకపోవడం వల్ల ఇట్లా రేవంత్ రెడ్డి ఏదో ధైర్యం 100% అజయ్ గారు చెప్పినంత నేను ఏకీభవిస్తా ఉన్నా. ఎందుకంటే నాయకత్వం చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారు ఒకవైపు అయితే ఒక నేరస్తుని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టడం వల్ల కూడా మొత్తం పార్టీ సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు మాట్లాడుతారు సార్. చంద్రబాబు అజయ్ గారు చెప్పిన మాటతో ఏకీభవిస్తూ ఒక నేరస్తుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి ఉండడం ద్వారా ఈ పార్టీకి దుస్థితి వచ్చిందని భావిస్తాం. వర్మ గారు అలాగే టెలిఫోన్ లైన్లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలండి. గోని ప్రకాష్ గారు ధన్యవాదాలు. జంధ్యాల రవిశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.